హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. ఇక టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న బీబీ జోడీ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చేసారు. డీమాన్ అండ్ రీతు ఈ సాటర్డే ఎపిసోడ్లో బీబీ జోడీ 2కి వస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది, ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే చూసేయండి, చాలా సూపర్గా ఉంది. మనం అనుకున్నాం కదా వాళ్ళ ఎంట్రీతోని బీబీ జోడీ 2 అనేది టీఆర్పీ చాలా పెరుగుతుంది అండ్ చాలామందికి కూడా వాళ్ళని చూడాలని వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్, తనుజ, డీమాన్, రీతు వీళ్ళు నలుగురిని చూడాలని వెయిట్ చేస్తున్నారు. కానీ డీమాన్, రీతు వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అయ్యారు. ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాను. ఎట్టకేలకు అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ సాటర్డే ఎపిసోడ్లో వస్తుంది. వీళ్ళైతే రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రోమోలో మాత్రం. జడ్జెస్ అయితే సదా గారు అయితే క్లాప్స్ కొట్టారు లేచి. ఇక డీమాన్ గురించి తెలిసిందే, ఎక్సలెంట్ డ్యాన్స్ చేస్తాడు. రీతు కూడా డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళ కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది స్క్రీన్ పైన. ఇక ఈ పర్ఫార్మెన్స్ జడ్జెస్కి చాలా నచ్చితే మన జోడీస్కి మాత్రం నచ్చలేదు. మన 7.5 మార్క్స్కి అంటే స్కోర్కి ఎంత ఇస్తారు అని నయని, పవని, సాయి శ్రీనివాస్కి అడిగితే వాళ్ళు కేవలం 4 స్కోర్ మాత్రమే ఇచ్చారు. ఎందుకు అని అడిగితే డ్యాన్స్ తక్కువైందన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ ప్రోమోలోనేమో జడ్జెస్ ఏమో క్లాప్స్ కొడుతున్నారు పర్ఫార్మెన్స్ బాగుందని, కానీ నయని, పవని వాళ్ళేమో డ్యాన్స్ తక్కువైందని. డ్యాన్సే కాదు, మనకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, జస్టిఫై చేశారా లేదా, అది స్క్రీన్ మనం చూస్తూ ఉంటే మంచిగా అనిపించిందా లేదా అన్నది ముఖ్యం. కానీ నయని, పవని డ్యాన్స్నే కన్సిడర్ చేస్తుంది దాంట్లో కేవలం. మరి చూద్దాం. గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి, ఫైర్గా ఉంటుంది. అలాగే ప్రదీప్ అడుగుతాడు, మీరైతే ఈ జోడీలో ఎవరు కాంపిటీషన్ కాదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ కుండ బద్దలు కొట్టమని అడిగితే, ఫస్ట్ అయితే ప్రోమోలో ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ వాళ్ళది కుండ పగలు కొట్టారు. అయితే వాళ్ళు మాదెందుకు పగలగొట్టారంటే, మీరు అంటే టాప్ స్కోర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా, వాళ్ళే సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు అనిపించింది అంటే, ఏమో అవి వాళ్ళ అదృష్టం బాగుంది వచ్చిందేమో అని రీతు చెప్పింది. ఎట్టకేళ్ళకైతే ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి చాలా ఫైర్గా ఉంటుంది. అలాగే మా సంక్రాంతి ఎపిసోడ్ కూడా బుధవారం స్టార్ట్ కాబోతుంది, అంటే టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం 12 గంటలకి. కళ్యాణ్, తనుజని ఎవరైతే చాలా మిస్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ షో చూసేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 2 ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఎక్సలెంట్గా ఉన్నాయి. తనుజకి అండ్ కళ్యాణ్కి చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. తనుజని అయితే ఒక మహారాణిలా దించుతున్నారు ఆ షోలో మాత్రం. ఎవరైనా మిస్ అయితే ఈ 2 పర్ఫార్మెన్స్లు చాలామందికి, అంటే ఎవరైతే బిగ్ బాస్ని మిస్ అవుతున్నారో, బిగ్ బాస్ అయిపోయాక కంటెస్టెంట్లని కానీ బిగ్ బాస్ ఆ మూడ్ని కానీ అందరికీ ఈ 2 షోల వల్ల, ఈ 2 పర్ఫార్మెన్స్ల వల్ల అందరికైతే ఒక తృప్తి అయితే చెందుతారు ఈ 2 పర్ఫార్మెన్స్లు చూసి. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా ఆ ప్రోమో చూస్తే మాత్రం డీమాన్, రీతు డాన్స్ పర్ఫార్మెన్స్ నిజంగా బాగుందా బాగాలేదా, నయని, పవని వాళ్ళది డిసిషన్ కరెక్టేనా, వాళ్ళు చెప్పిన మాటలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.